హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో టైం వచ్చేసి 6:30 అవుతుంది. మనోళ్ళు అయితే ముందే వచ్చేసారు. ఈ రోజు అయితే మన బండికి పెయింట్ పని నిన్నైతే చూశారు కదా, మొత్తం బంపర్ ఫిట్టింగ్ అది ఇది ఏమాత్రం తేడా లేకుండా ఎక్కడైనా టచ్ అప్లు వెల్డింగ్లు అవి ఇవి కొన్ని మిగిలిపోయినాయి. బండ్లో ఇంతకుముందు ఏమైనా లూజ్ సౌండ్లు అవి ఇవి మొత్తం క్లియర్ అయిపోయినాయి. ఈ రోజు వచ్చేసి పెయింటింగ్ వర్క్, దాని తర్వాత ఎలక్ట్రికల్ వర్క్, దాని తర్వాత మెకానిక్ గారు వచ్చేసి ఆ రేడియేటర్, ఎయిర్ ఫిల్టర్ బుడ్డి, స్టీరింగ్ ఆయిల్ బుడ్డి ఇవన్నీ బిగించేసిన తర్వాత మిగతా పనులు ఎలక్ట్రీషియన్ వర్క్ ఒకటి, దాని తర్వాత స్టిక్కరింగ్ వర్క్ ఒకటి. ఈ స్టిక్కరింగ్ వర్క్ అంటే మనకి ఎలక్ట్రీషియన్ వర్క్ మొత్తం అయిన తర్వాత లాస్ట్లో స్టిక్కరింగ్ వర్క్. సో ఈరోజు అయితే మన బండి పని మొత్తం కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్నది. సో ఈరోజు జరిగే వీడియోలో మన ఎలక్ట్రికల్ వర్క్ ఎట్లా జరుగుతుంది, పెయింటింగ్ వర్క్ ఎట్లా జరుగుతుంది, దాని తర్వాత స్టిక్కరింగ్ వర్క్ ఏమేమి పెయింట్ రాపిస్తున్నా, అయిపోయిన తర్వాత బండి లుక్ ఎట్లా కనబడబోతుంది మొత్తం చూపిస్తా. సో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఒక లారీ డ్రైవర్ని సపోర్ట్ చేస్తున్నందుకైతే ప్రతి ఒక్కరికైతే ధన్యవాదాలు. డెంటింగ్ వర్క్ ఆల్మోస్ట్ 99% కంప్లీట్ అయిపోయింది. చిన్న అక్కడక్కడ టచ్ అప్లు మాత్రం కొద్ది ఉన్నాయి. అవి మొత్తం ఏంటంటే ఈ పెయింటింగ్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్, స్టిక్కరింగ్ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత బండి బయలుదేరే ముందు ఒక పావు గంట ముందు ఏమైనా ఉన్నాయా లేదా A to Z చూసుకొని అప్పుడు చెక్ చేసుకొని చేసి మరీ పంపిస్తారు. సో అందుకోసమని కొన్ని ఆగినాయి. చిన్న ఈ సీట్లు అవి సెట్ చేయడం కానీ, ముందు స్టీరింగ్ దగ్గర చిన్న అవి ఉన్నాయి. సో అన్న వచ్చేసి మనకు పెయింటింగ్ మేస్త్రి, అన్న పేరు వచ్చేసి ఖలీల్ భాయ్. మనకు ఖలీల్ భాయ్ పనితనం అంటే మీకు ముందు చాలా కనపడుద్ది, ఎందుకంటే చాలా తక్కువ తీసుకున్నారు నా దగ్గర డబ్బులు అయితే. లొకేషన్ కూడా 2-3 చోట్ల పెయింట్ అయితే మాట్లాడిండు, కానీ ఖలీల్ భాయ్ బాగా చేస్తారు అని చెప్పేసి అని మనడికి ఖలీల్ భాయ్కి అయితే మన పెయింట్ అయితే అప్పచెప్పేసిండు. సో ఇంతవరకు నాకు ఎంతవరకు పెయింట్ అయితే కావాలో నాకు ఇంతవరకు కావాలన్నా అని చెప్పేసి అన్నాను. లోపల బయట మొత్తం A to Z కింద మీద లోపల బయట మొత్తం చూపించేస్తే మనోడు సమ్ అమౌంట్ అయితే చెప్పిండు. ఆ అమౌంట్ అయితే నేను ఇంకో వీడియోలో అయితే నేను ఖచ్చితంగా రివీల్ చేస్తా. సో ఆ అమౌంట్ ఎంత అనేది ఖచ్చితంగా చెప్తా. ఇక ఈ మొత్తం పెయింటింగ్ మనోడిదే బాధ్యత. కాకపోతే సింగిల్ కోటింగ్ నీట్గా వేసేస్తానా అని చెప్పేసి అన్నాడు. పేరుకు తగ్గట్టుగా అయితే నీట్గా చేసిండు. పేరు పెట్టాల్సిన పని లేదు. ఖలీల్ భాయ్కి అయితే నెంబర్ 1గా పనిచేశాడు. మనతో పాటుగా మన వెనకాల 2 తెలంగాణ బళ్ళు పెయింట్ అవుతూ ఉన్నాయి. సో పెయింట్ గురించి అయితే మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఈ 12 టైర్ బండికి అయితే పెయింట్ వేయాలంటే మినిమం ఫుల్ పెయింట్, క్యాబిన్ ఫుల్ పెయింట్, బాడీ ఫుల్ పెయింట్ 25,000 దాకా అవుతుంది. అంతకు మించి 2,000 అటు ఇటు కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనం బాడీకి పెట్టుకునే ఐరన్ తడకలు కొందరు పెట్టుకుంటారు, అల్యూమినియం తడకలు కొందరు పెట్టుకుంటారు. దాన్ని బట్టి రేటు కూడా ఉంటుంది. అల్యూమినియం తడకలు పెట్టుకుంటే కొద్దిగా మక్కు పెట్టాల్సిన పని ఉండదు. ఐరన్ తడకలు పెట్టుకుంటే మక్కు పెట్టాల్సిన పని ఉంటుంది, పెయింట్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. సో ఇలా ఏంటంటే బండిని బట్టి తీసుకుంటారు అనమాట. మన బండి అయితే పెయింట్ స్టార్ట్ అయిపోయింది. మడగర్ మీద రెడ్ కలర్ పెయింట్ వేస్తున్నాడు. దానిపైన అల్యూమినియం కలర్ షీట్ ఉన్నది కాబట్టి ఆ షీట్కు పెయింట్ అనేది తగలకుండా స్టిక్కర్లు మొత్తం ప్యాక్ చేసేసిండు. దాని తర్వాత పెయింట్ మొత్తం ఫుల్గా ఎక్కడ కొట్టాలనో అక్కడ కొట్టిన తర్వాత స్టిక్కర్లు వరుసగా పీక్కుంటూ వస్తూ ఉంటారు. అది ముందు ప్రాసెస్ ముందు ఉంది. సెల్కి వచ్చేసి నేను బ్లాక్ వేద్దామని చెప్పేసి అనుకున్నా, కానీ లొకేషన్ నుండి బ్లాక్ వద్దు అని చెప్పేసి, బాగోదు అని చెప్పేసి అన్నాడు. ఎలాగైతే డాష్ బోర్డుకి ఆ కలర్ కనబడుతుందో ఆ కలర్ వేద్దాం అనుకున్నా. పెయింటర్ అన్న కూడా మనకు అదే విషయం చెప్పాడు. బ్లాక్ వద్దు, ఏ కలర్ అయితే బండికి ఉందో ఆ కలర్ దాంట్లో కలిపేస్తాను నేను అని చెప్పేసి ఆయన అన్నాడు. మిగతాది క్యాబిన్ కలర్లో కలిసేలాగా ఈ రెడ్ కలర్, దాని తర్వాత బ్లూ కలర్ ఒకటి వచ్చింది బార్డర్, దాని తర్వాత గోల్డ్ కలర్ ఒకటి వచ్చేసింది. ఈ 3 కలర్లు బండికి ఏవైతే కలర్ ఉన్నాయో ఆ కలర్లు అయితే నేను కలిపేస్తా అని చెప్పేసి అన్న మాట ఇచ్చిండు. కాకపోతే బాగుంటుంది, వేసిన తర్వాత చూడండి, మీకు నచ్చకపోతే మళ్ళీ వేస్తా అని చెప్పేసి అని మాట ఇచ్చిండు. వేస్తున్నాడు. ప్రస్తుతానికి అయితే కంప్లీట్ అయిన తర్వాత చూడాలి ఎట్లుంటుందో మరి. ఇది వచ్చేసి మనకు రెడ్ కలర్ కనబడుతుంది. ఇది మొత్తం ఫిల్ అయిన తర్వాత దీనిపైన మన బండి బాడీలో కలిసే కలర్, మన బాడీకి క్యాబిన్కి ఏ కలర్ అయితే ఉన్నదో ఆ కలర్ పైన టచ్ అప్లు చేస్తారు అన్నట్టు. సో క్యాబిన్కి మొత్తం రెడ్ కలర్ వేయటం అయిపోయింది. దాని తర్వాత బ్లూ కలర్ ఒకటి, గోల్డ్ కలర్ ఒకటి వేయాల్సి ఉన్నది. ఈ లోపు ఆ గన్ ఏదైతే ఉన్నదో ఎయిర్ గన్, ఆ గన్లో రెడ్ కలర్ నింపి ఉన్నది కాబట్టి వెనకాల కూడా వేసేస్తా పదా అని చెప్పేసి అని మనోడైతే వెనకాలకు వచ్చేసిండు. జాలీలకు మొత్తం దీనికి వెనకాల ఉన్న బ్యాక్ ఛానల్ మొత్తం అడ్డంగా కనబడుతుంది చూసారా వైట్ కలర్లో, అదొకటి బ్యాక్ ఛానల్. సో దానికి మాత్రం వైట్, ఆ వెనకాల ప్లేట్ కనబడుతుంది కదా, ఆ ప్లేట్కి ఒక 3 అంగుళాలు మళ్ళీ వైట్ వేస్తాడు. నేషనల్ కలర్ కదా, నేషనల్ పర్మిట్ బండి. సో అదన్నమాట.
మొత్తానికి అయితే పెయింట్ అయిపోయింది. గోల్డ్ కలర్ వేసేసిండు. గోల్డ్ కలర్ వేసిన తర్వాత బార్డర్ లాగా బ్లూ కలర్ వేసేసిండు. ఎక్కడెక్కడైతే ప్యాక్ చేసుకుంటూ వచ్చిండో స్టిక్కర్లు అవన్నీ వరుసగా తీసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు తీసిన తర్వాతనే మనకు బండి ఒరిజినల్ లుక్ అనేది కనబడుతుంది. సో కింద రెడ్ వేసిందని చెప్పేసి అనగా ఆ రెడ్ కింద కూడా లైట్గా టచ్అప్ వేయాల్సి ఉన్నది. స్టిక్కర్ల వరకు తీసేస్తున్నాడు. ఈ స్టిక్కర్ తీసేసిన తర్వాత పైన గోల్డ్ కలర్ పైన మనకు చిన్నగా లైట్ బ్లూ కలర్ కొద్దిగా ర్యాషెస్ కనబడతా ఉన్నాయి. అదంతా టిన్నర్ తోటి నీట్గా తుడిచేస్తారు అన్నట్టు. ఎలాంటి మరకలు లేకుండా దేనికదే కనబడుతుంది మనకు పెయింట్. ఆ కలర్ ఈ కలర్. పెయింటింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూసారుగా కళ్ళీలు పోయి పనితనం అయితే ఎట్లా కనపడిందో అద్దర కొట్టేశాడు మొత్తం. అయితే పెయింటింగ్ అయితే సేమ్ మన బండికి ఇంతకుముందు పాత పెయింట్ ఏదైతే ఉండేదో అదే కలిపేసిండు. ఇక్కడ వచ్చేసి గోల్డ్ వేసిండు. దాని తర్వాత ఇక్కడ మామూలు కలరే, దీని తర్వాత కింద రెడ్. బండి కలర్లో ఇంతకుముందు పాత కలర్ ఏదైతే ఉందో దాంట్లో కలిపేసిండు. నేను చెప్పేసా ఈ షోపీస్ వరకు ఇటు నుంచి ఇట్లా ఈ కింది వరకు ఈ రెడ్ ఎంత అయితే కనబడుతుందో ఇది మొత్తం బ్లాక్ ఏమని చెప్పేసి నేను సజెషన్ ఇచ్చేసిన. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు కదా బండి ఇది వర్క్ అయిన తర్వాత నల్లతాళ్ళు అది ఇది కట్టుకోవాలి దిష్టి కోసం అని చెప్పేసి అంటారు కదా. ఇక మనం మొత్తం బ్లాక్ పెయింటింగ్ మెయింటైన్ చేద్దాం అనుకున్నా. దీంట్లో వరకు ఈ షోపీస్ మొత్తం బ్లాక్ వేసేసి ఈ సెల్లులో మాత్రం వైట్ మెయింటైన్ చేసి స్టిక్కరింగ్ చేపిద్దామని చెప్పేసి అనుకున్నా. ఎందుకంటే మనకి ఈ షోపీస్ వచ్చేసి ముందు పెయింట్ వేయక ముందుకు బ్లాక్ కలర్లోనే ఉంది. దాన్ని బ్లాక్ కలర్లో ఉంది కదా అని చూస్తే నాకు ఐడియా వచ్చింది. సో లొకేషన్ ఉండి వద్దన్నారు. పెయింట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. బంపర్ కూడా గంగాధరం మేస్త్రి అయితే నెంబర్ 1గా వేశారు. బంపర్ కూడా మనోడు వైట్ పెయింట్ వేశాడు. సో ఎలక్ట్రికల్ మేస్త్రి మా మహేష్ అన్న ఆయన పేరు. సో ఇది రైట్ సైడ్. కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎలక్ట్రికల్ వర్క్ ఇప్పుడు మొదలవుతుంది. సో సామాన్లు కూడా తెచ్చేసిండు. మనకు పెద్దగా ఏం పట్టలేదు సామాన్లు కూడా. ఇవి 2 లెఫ్ట్ సైడ్ లైట్లు ఇవి కొత్తవి. ఈ మిగతా అన్నీ పార్కింగ్ లైట్లు చిల్లర లైట్లు ఇవన్నీ ఈ మన ఏది హెడ్ లైట్ డూములు కూడా వడిగిపోయినాయి. మనకి 4కి 4 పోయినాయి. సో 4 కొత్తవి తెచ్చేసినాం. మంచి యంగ్ మెకానిక్ మేస్త్రి, యంగ్ ఎలక్ట్రీషియన్ మేస్త్రి. మిగతా సామాన్లు మొత్తం దీంట్లో ఉన్నాయి. సో మనకు వర్క్ అయిన తర్వాత బండి టోటల్గా ఏమేమి తెచ్చినాం అనేది కనపడుతుంది. అయిపోయిందన్న మొత్తానికి పని. డెంటింగ్ పని, కలరింగ్ పని, స్టిక్కరింగ్ పని, వైరింగ్ పని, టోటల్గా ఓవరాల్గా పని అయిపోయింది. ఎవరైనా చూస్తే కొత్తగా క్యాబిన్ కట్టించుకున్నారు అని చెప్పేసి ఆ లెక్కలో కనపడుతుంది. మన నారాయణ మేస్త్రి, మన గంగాధరం మేస్త్రి ఆ షేప్ తీసుకురావడానికి కారణం ముఖ్యంగా వాళ్ళిద్దరు పనిచేశారు. తర్వాత సోమేష్ అన్న గైడెన్స్ బాగా పనికొచ్చింది. సో ఒకసారి బండి చూపిస్తాను. ఓవరాల్గా స్టిక్కరింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఎలక్ట్రికల్ వర్క్ ఇది అది మొత్తం అయిపోయింది. సో బండి గురించి డీటెయిల్స్ అయితే మొత్తం తిరిగి చూపిస్తాను. ఎవరెవరు ఏ పని చేశారు అని చెప్పేసి అని మొత్తం చూపిస్తాను మీకు ఒకసారి. ఇదిగో అన్న బండి మొత్తం స్టిక్కరింగ్ పని బాగా అయిపోయింది. తర్వాత పెయింటింగ్ పని బాగా అయిపోయింది. ఖలీల్ భాయ్ అయితే పెయింటింగ్ పని చాలా తక్కువ డబ్బులు తీసుకున్నాడు చెప్పాలంటే. నీట్గా పెయింటింగ్ చేశాడు. పెయింటింగ్ చేసిన తర్వాత స్టిక్కరింగ్ వర్క్ కూడా మనోడు సీనాన్న చేశాడు. స్టిక్కరింగ్ వర్క్ ఆయన ఫోటోలు కూడా చూపించేస్తా. సీనాన్న కూడా చాలా తక్కువ తీసుకున్నాడు. ఫుల్ స్టిక్కరింగ్ చేసాను. నేను మాత్రం ఈ చిన్న పేరు చెప్పేసిన, ఇక్కడ ముక్కోటి దేవతల ఆశీస్సులతో అని చెప్పేసిన ఇది ఒక పేరు చెప్పేసిన. తర్వాత ఇక్కడ మంగా అని ఒక పేరు, తర్వాత రమేష్ అని ఒక పేరు. ఇక మిగతా ఏ పేర్లు చెప్పలే. ఇక మొత్తం మనోడు వేసేసుకున్నాడు. ఇదంతా మనోడు నీట్గా చేసింది. ఏది కానీ స్టిక్కరింగ్ చేసిన తర్వాతే బండికి అందం. ఇప్పుడు పూర్తిగా మన బండి కలర్లో కలిసిపోయింది. ఇక మళ్ళీ దగ్గర ఒక 20 రోజుల తర్వాత మొహం మీద బండి చూసుకుంటే కొద్దిగా నవ్వు కనబడుతుంది. సో అది మీ వాళ్ళే చాలా వరకు అయితే. దాని గురించిన డీటెయిల్స్ అయితే నేను ముందు చెప్తాను. సో మనకు దెబ్బ తగిలిన ప్లేస్ అయితే ఇది ఈ రకంగా షేప్ తీసుకురావడానికి. లోపల కూడా చాలా డ్యామేజ్ అయిపోయింది. ఇదంతా దగ్గరికి వెళ్ళి ఉండే
మొత్తం ఈ పీసులన్నీ రేకులు పోయిన కాడికి మొత్తం మార్చేసిండు మన గంగాధరం మేస్త్రి నారాయణ మేస్త్రి. వాళ్ళ పనితనం అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఇది అసలు ఏమాత్రం తేడా కనపడకుండా దాంట్లో కలిపేసింది మొత్తం. ఈ రేకు వచ్చేసి మనకు సీటు కొత్త సీటు పడింది. ఇది ఈ సీటు కొత్త సీటు. సో ఇంకో పని ఏంటంటే చాలామంది అనుకోవచ్చు ఇట్లా ఈ బంపర్ చూపించి అని చెప్పేసి అని. ఏంటంటే ఈ బంపర్కి కొత్త బంపర్ వేసుకోవాలి, కాకపోతే దీనికి అంత పెట్టుబడి పెట్టాల్సిన ఉద్దేశం నాకు లేకపోయింది. ఈ బంపర్ చేసిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఒకవేళ ఎవరన్నా మేస్త్రి గారికి పేరు పెడితేనే బంపర్ విషయంలో గైడెన్స్ నాదే. మేస్త్రి గారు చెప్పారు మాకు కొత్త బంపర్ వేసుకోండి అని చెప్పేసి అని. సో కొత్త బంపర్ వేసుకోవడానికి నాకే ఇష్టం లేకపోయింది. ఎలా ఉన్నా పర్వాలేదు మేస్త్రి, అది ఓన్లీ గార్డే కదా, జస్ట్ అది ఇది లేకుండా బండి నడిచిద్ది, కానీ ఉండాలా లేకుండా నడిచిద్ది, అదే ఇవ్వండి అని చెప్పేసి బాగాలేపోయినా పర్లేదు అని చెప్పేసి నేనే చెప్పిన. దీంట్లో మేస్త్రి గారి సజెషన్ ఏం లేదు, మేస్త్రి గారి సజెషన్ అయితే కొత్త వేసుకోండి అని చెప్పేసి. ఇక నా బలవంతం మీద ఆయన ఇదేసారు. ఆయనకి ఇదేయటం కూడా ఇష్టం లేదు, బాగోదు మళ్ళీ నాకు చెడ్డ పేరు అని చెప్పేసి అని మరీ చెప్పారు మేస్త్రి గారు అయితే. సో నా గైడెన్స్ మీద ఇదే పాత బంపర్ వేయాల్సి వచ్చింది. లాగినంత వరకు లాగినాం, ఇక మిగతాది రావట్లేదు, అట్లే వదిలేసినాం. దాన్ని అంతా స్టిక్కరింగ్లో కవర్ చేసేసాం. సో బండి అయితే ఓవరాల్గా కంప్లీట్ అయిపోయింది. సో మన పక్కన వచ్చేసి 2 తెలంగాణ బళ్ళు, ఇవి 2 బాడీ క్యాబిన్ రీఫిట్టింగ్. ఈరోజు సింగిల్ కోటింగ్ పెయింట్, ఫుల్ పెయింట్ మొత్తం అయిపోయింది. మా మేస్త్రి గారు నేను వీడియోలో తమిళ మీద చూసే ఉంటారు మీరు. సో వాళ్ళ పనితనం ఏంటంటే దాంట్లో ఉండే ఇబ్బందులు మేస్త్రి గారు చక్కగా వివరించారు దాని గురించి అయితే. సో ఇది 2-3 రోజుల్లో పెయింటింగ్ అయితే అద్దరిపోయి పెయింటింగ్ వేశారు. ఆంజనేయ స్వామి కలర్ ఇది. ఇంకా మొత్తానికి అయితే అవల దగ్గరికి లాక్కొస్తున్నారు. అయిపోయిన తర్వాత అయితే కలర్ఫుల్ కనపడుద్ది. బాడీ క్యాబిన్ రీఫిట్టింగ్ ఇది. ఏదైనా సరే మా మేస్త్రి గారి పనితనం బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే చాలా వరకు ఇలాంటి పాత వర్క్లు ఎవరు ఒప్పుకోవట్ల సామాన్యంగా ఆటనారులు. ఎందుకంటే చాలామంది ఛాయిస్లు కడుతున్నారు. పాత వర్క్ చేయటం అంటే చాలా ఓపిక ఉండాలి నిజంగా. ఎందుకంటే అది ఒక చోట పని చేద్దామంటే ఇంకో చోట తుప్పడిపోయి ఇంకో చోట బొక్కపడిపోతూ ఉంటుంది. సరిగా కుదరదు, అది మన చేతికి రాదు, చెప్తే వినదు. ఇలాంటి రిస్కులు అనేవి ఉంటాయి. మేస్త్రి గారు అయితే ఎలాంటి రిస్క్ ఇబ్బంది పడకుండా అయితే చాలా బాగా చేశారు. మేస్త్రి గారి పనితనం కూడా ఈ బండిలో మీరు చూసుకోవచ్చు. ఇది క్యాబిన్ రీఫిట్టింగ్ నాకు కనబడుతున్నా మీకు రీఫిట్టింగ్ అలాగా మొత్తం కొత్త క్యాబిన్ కొత్త బాడీ అనేలాగా ఉంది. ఆ బండి కూడా అది కూడా తెలంగాణ బండి. అదే సింగిల్ కోటింగ్ పెయింట్, ఇది ఫుల్ పెయింట్ ఇంకా ముందు అవ్వచ్చింది. ఈ బండి మన కలర్ ఏమో వేరు, ఇదేమో నేషనల్ కలర్ అయిపోతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది బాడీ క్యాబిన్ రీఫిట్కి వచ్చింది. ఇది కూడా ఒక దగ్గర ఎంత టైం పడుతుందో తెలియదు, కానీ క్యాబిన్ కూడా మొత్తం బీకేసిళ్ళు. ఇది బాడీ వర్క్ ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. అది కూడా ఈ టైప్లో అవుతుంది, దాని తర్వాత ఈ టైప్లో అవుతుంది. సో నేను చాలా వీడియోలో చెప్పిన లొకేషన్ అని చెప్పేసి మన బండి మెయింటెనెన్స్ మొత్తం లోడింగ్ అన్లోడింగ్ ఆయనే చూసుకుంటాడు. ప్లస్ ఇక్కడ ఈ విధంగా పని జరగడానికి మొత్తం A to Z మొత్తం అన్ని వర్క్లకు పేమెంట్లు ఇది అది పని జరగడం గైడెన్స్ మొత్తం అది ఇది సోమేశ్వరం కలవడం షెడ్లోకి రావడం మొత్తం లొకేషన్ నేను ఇంతవరకు నేను వీడియోలో చూపించలేదు. సో ఇదిగో లొకేషన్. సో లొకేషన్ మన బండి మొత్తం మెయింటైన్ చేసేది. ఎందుకంటే కొబ్బరికాయ లోడింగ్ కానీ ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ అటు హరీష్ అన్న కూడా లొకేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. ఎట్లేట్లేనా అది కింద కూడా కింద సిగ్నల్స్ అయ్యి 4 సిగ్నల్ ఎల్ఈడీలు ఎల్ఈడి ట్యాబ్లెట్లు తీసి కట్టేసేయి సో కంప్లీట్ అయిపోయిందన్న మొత్తం. షెడ్లోంచి బండి బయట తీసి బయట పెట్టేసా. మంగళవారం ఆంజనేయ స్వామి గుడి ముందు పెట్టా. కొబ్బరికాయ కొట్టుకొని మామూలుగా బయట తీద్దామని చెప్పేసి అని. ఇక్కడ నుంచి మా మెకానిక్ షెడ్కి వెళ్ళిపోతాం. ఇంకా చాలా పనులు చేయాల్సింది. ఎయిర్ ఫిల్టర్ ఒకటి కొత్తది మార్చేది ఉన్నది. దాని తర్వాత గేర్ బాక్స్లోనే హౌజింగ్లో సౌండ్ వస్తుంది. గుడి పూజ అవుతుంది ఇప్పుడే. గేర్ బాక్స్లోనే హౌజింగ్లో సౌండ్ వస్తుంది. ఇక సౌండ్లన్నీ సాయంత్రం అయిపోయింది. ఇప్పుడే చేయించుకోవడానికి అయితే వీలవ్వదు. రేపు ఇంకా చేయించుకోవడానికి వీలవ్వదు. ఎందుకంటే ఈ రాత్రి నాకు బండి ఉంది, ట్రైన్ ఉంది, ఊరు వెళ్తున్నాను. ఇంటికాడ ఇందాక విషయం చెప్పినాక తెలంగాణ అని చెప్పేసి అని. సో అక్కడికి వెళ్తున్నాను. వచ్చిన తర్వాత ఒకరోజు పని చూసుకొని ఆ గేర్ బాక్స్లో సౌండా హౌజింగ్లో సౌండా అదేందో చెక్ చేసుకొని బండి పూజ చేసుకొని, ఇంతకుముందు కూడా మన బండి కొన్నప్పుడు కూడా పూజ వీడియో పెట్టలేదు నేను. సో ఆ పూజ వీడియో కూడా ఈసారి సెట్ చేస్తా. ఇక్కడ ఛానల్ పేరు రాపించా విజయవాడ ట్రక్ బ్లాగ్స్ అని చెప్పేసి అని. సో ఇంకా
రేడియం వర్క్ అయితే ఏం పెండింగ్ లేదు. రేడియం అని అయితే ఇరగదీసింది మొత్తం ఏ టు జెడ్గా. బండి ఎట్లుందో మీరు కూడా సింపుల్గా కామెంట్ చేయండి. మనతో మాట్లాడడానికి అయితే రఫీ అన్న కూడా వచ్చిండు బండి చూడడానికి అయితే. ఇప్పుడే ఫోన్ చేసిన, మధ్యాహ్నం ఫోన్ చేసిన రఫీ అన్న. బండి మొత్తం కంప్లీట్ అయ్యి రోడ్డు మీద పెట్టిన తర్వాత నాకు ఫోన్ చేయబ్బా అని చెప్పేసి అన్నాడు. సో రఫీ అన్న వచ్చిండు. బండి పని ఎట్లా జరిగిందో రఫీ అన్న కూడా చూపిస్తారు. సారీ, బండి అయితే నెంబర్ 1గా చేశారు మేస్త్రి గారు అయితే. బండి అసలు పెయింట్ వేసినట్టు టచ్ అప్ వేసినట్టు కూడా ఏం తెలియట్లా. పెయింటింగ్ వర్క్ వచ్చేసి చెప్పినగా ఖలీల్ భాయ్ పనితనం ఇది నెంబర్ 1 చేశాడు. స్టిక్కరింగ్ వచ్చేసి సీనన్న. డెంటింగ్ వర్క్ వచ్చేసి మన ఇందాక వీడియోలో చెప్పినాక చాలాసార్లు, నిన్న కూడా మీరు వీడియో చేసిళ్ళు. నారాయణ పేర్లు కూడా మీ వచ్చేసినాయిగా. మీ మిస్సెస్ పేరు, మా మిసెస్ పేరు మంగ, రమేష్, విజయవాడ ట్రక్ బ్లాక్స్, ఓకే ఎక్సలెంట్. ఇక ఇక్కడ వచ్చేసి ముక్కోటి దేవతల ఆశీస్సులు అని చెప్పేసి రాపించిన. అయితే మాకంటే ఇక ముక్కోటి దేవతలు ఒక్కొక్క పేరు రాయించలేం కాబట్టి అందరు దాంట్లో వచ్చేస్తారు. ఇక ముక్కోటి దేవుళ్ళు ఇంకా అందరు దేవుళ్ళు ముక్కోటి దేవతల ఆశీస్సులు అని చెప్పేసి. రైట్ సైడ్ కూడా టచ్ అప్ పెయింట్ ఇక్కడ వేసాడన్న. ఇక్కడ ఇటు మొత్తం ఏం చేయలేదు. ఇది మామూలుగా పెయింట్ చిన్న చిన్న అక్కడక్కడ పెయింట్ పోయేది ఉంటే టచ్ అప్ వేసాడు. స్టిక్కరింగ్ మాత్రం ఇదంతా స్టిక్కరింగ్ చేస్తాడు. ఇదంతా టచ్ అప్ కింద. ఇది మనదే ప్లేట్ మామూలుగా పెయింట్. ఇదంతా కొద్దిగా చేపల్లో తిరిగాం కాబట్టి అంత గలీజ్ ఉంది మొత్తం. ఏది గాడి బ్యాక్ డోర్, బ్యాక్ డోర్ కూడా బాగా చేశాడు అన్న. కారు బాగుంది. కారు బాగుందా? బ్యాక్ డోర్ కూడా వెనకాల ప్రతి ఒక్క డ్రైవర్ వస్తూ ఉంటాడు నైట్ పూట. ఎందుకంటే ఈ నామం అనేది చదువుకోవాలని చెప్పేసి. హర హర మహాదేవ శంభో శంకర నమో నమః నమో నమః. ప్రతి ఒక్క డ్రైవర్ నిదానమే ప్రధానం. వెనకాల వచ్చేవారికి ప్రతి ఒక్కరికి కనబడాలని చెప్పేసి కొటేషన్ బాగుంది. హర హర మహాదేవ శంభో శంకర సూపర్గా ఉంది కొటేషన్. ఏదైనా నువ్వు శివుడు భక్తుడు అబ్బా. నేనేమో అమ్మవారి భక్తుడిని, నువ్వేమో శివుడు భక్తుడివి. లైటింగ్ కూడా నెంబర్ 1గా చేయించాడు రమేష్ అయితే. లైటింగ్ ఇంకా పార్కింగ్ లైట్లు కానీ ఏదైనా కానీ మొత్తం బాగా చేయించాడు. బండి పని అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మేస్త్రి గారు నెంబర్ 1గా చేశారనమాట. అసలు మన బండి టచ్అప్ జరిగినట్టే కనపడకుండా చేశారు. అదైతే నన్ను ఏం చేస్తున్నారు చాలా మంది అడిగారుగా. ఇది మందే అనమాట. ఇది దీనికి డ్రైవర్గా తిరుగుతున్నాను నేనైతే డ్రైవర్గా తిరుగుతున్నా దీనికి. బాగుందన్న బండి. అది నేను చేస్తున్న ప్రయత్నం ఏంటంటే అది చాలా మంది వీడియోలో అడిగారు, నేను కామెంట్ చదివాను. ఇది దీని కార్ డ్రైవర్గా తిరుగుతున్నాను ప్రజెంట్ అయితే. ఓకేనా? బండి ఎక్సలెంట్ ఉంది అబ్బా. ఏదైనా ఎలా ఉందన్న పని? ఎలా ఉంది? సూపర్ కుదిరింది. బండి అయితే ఎక్సలెంట్గా ఉంది. బాగా తిప్పాయి. 100% హ్యాపీగా జర్నీ చేయి. అన్ని ముక్కోటి దేవతలు ఎమ్మటే ఉంటారు. మంచి ఆశీర్వాదాలు ఇస్తా. అది కూడా మన గురుగారు ఉన్నారు ఇక్కడ. మా గురుగారు ఆంజనేయ స్వామి, మా గురుగారు. అది మంగళవారం మంచిగా దేవుడి గుడి ముందు పెట్టామన్నమాట. ఎక్సలెంట్. బండి పని అయిపోయింది కాబట్టి ఊరు వెళ్తున్నావు కాబట్టి ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత శుభ్రంగా బండి పూజ చేయించి ఇంకోసారి పూజ చేయించి ఇదే ఇక్కడ గుడి ముందు పెట్టి పూజ చేయించి బండికి హ్యాపీగా జర్నీ చేయాలని కోరుకుంటున్నాను అనమాట. ఇలాంటి బళ్ళు ఇంకో 4 కొనాలని కోరుకుంటున్నాను. అట్లాగే యూట్యూబ్ కూడా ఛానల్ 1 మిలియన్ 2 మిలియన్స్ కాదు, మన మహేష్తో పాటు వెళ్ళాలని కోరుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నీకు వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.